కల్తీ మాటలతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చూస్తా ఉన్నాము. ఆహారం కల్తీ, నీళ్లు కల్తీ, ఎక్కడ చూసినా కూడా కల్తీ మద్యం వరుసగా ఇదే తంతు రాష్ట్రంలో నడుస్తా ఉంది. మరి ఈ రోజున చూస్తా ఉన్నాం కల్తీ పాలు. ఈ కల్తీ పాలకు సంబంధించి రాజమండ్రిలో ఈరోజు మీడియా కూడా వచ్చి మాతో పాటు టూర్ చేయడం జరిగింది. మరి హాస్పిటల్లో ఇప్పుడు చూసాము 19 మంది మరి అడ్మిట్ అయినటువంటి పరిస్థితి, అందులో 5 చనిపోయారు. ఇంకా కూడా కొంతమంది ఈ కల్తీ పాల వల్ల చనిపోయారని అంటున్నారు. మరి దాని గురించి కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే అఫీషియల్ గా కూడా నంబర్స్ అనేది ప్రభుత్వానికి అనుకూలంగా చెప్తా ఉన్నారు. మరి ఏంటి ఈ కల్తీ పాల నేపథ్యం అని చూస్తే, మరి నిన్న నుంచి మనం చూస్తా ఉన్నాము ఈ కల్తీ పాల వ్యవహారము. ఈ కల్తీ పాలకు సంబంధించి వ్యక్తులు చనిపోతున్నారు, ఈ విధంగా హాస్పిటలైజ్ అవుతున్నారని చెప్పి రాజమండ్రిలో ఉన్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విషయాన్ని గురించి రైజ్ చేసి ఈ విషయం గురించి ప్రభుత్వాన్ని నిలదీస్తే అప్పుడు అధికారులు, ప్రభుత్వము, అలాగే అక్కడ చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా దీన్ని టేకప్ చేసినట్టుగా చేసి ఏదో హడావిడి నటించినటువంటి వైనం రాష్ట్రంలో అందరూ కూడా చూశారు నిన్న. మరి జెన్యూన్ గా బాధ్యత గనక ఉండుంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడక ముందే ఎందుకు ఎటువంటి చర్యలు గాని, ఎలాంటి హామీలు గాని, ఎలాంటి బాధ్యత గాని ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదు? వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రంలో నిద్రపోతుంది. ఎందుకంటే మేము మాట్లాడిన తర్వాతే వాళ్ళేదో వచ్చి తూతూ మంత్రంగా హడావిడి చేసినటువంటి పరిస్థితులు మనం చూసాము. ఈ రోజు హాస్పిటల్ విజిట్ కి వెళ్లాము, పేషెంట్స్ ని పలకరించాము. ఆ పాలు తాగిన తర్వాత ఈ విధంగా మాకు ఇబ్బంది అయిందని చెప్తా ఉన్నారు. వాళ్ళ అటెండీస్ తో మాట్లాడాము. ఏంటంటే కల్తీ పాలు. నేను అడుగుతా ఉన్నాను, రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ అనేది పనిచేస్తుందా? కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ సమాధానం చెప్పాలి. ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఏం మెజర్స్ తీసుకున్నారు? ఈ రోజు కల్తీ పాల వరకు కూడా వచ్చి ఈ రోజు సామాన్య ప్రజలు చనిపోతున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 900 మంది రాష్ట్రం మొత్తం కూడా డయేరియా అని చెప్పి ఈ 20 నెలల కాలంలో అడ్మిట్ అయినటువంటి పరిస్థితులు, ఎంతో మంది డెత్స్. హాస్టల్ పిల్లలు స్టేల్ ఫుడ్ అని, ఫుడ్ కంటామినేషన్ అని, వాటర్ కంటామినేషన్ అని రకరకాల కారణాలతో ఇబ్బంది పడతా ఉన్నారు. అంతేందుకు ఈ రోజు ఇక్కడ మాట్లాడుతా ఉన్నాము. రైట్ నౌ ఈ రోజున శ్రీకాకుళంలో ఒక వ్యక్తి చనిపోయారు. 56 మంది డయేరియా వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. దీన్ని బట్టి ఒక్కసారి అర్థం చేసుకోండి, రాష్ట్రంలో ఏ విధంగా వైద్య ఆరోగ్య శాఖ పని చేయట్లేదు, ఫెయిల్ అయింది, నిద్రపోతుంది అని మనకు స్పష్టమవుతా ఉంది. మరి ఈ ఘటన జరిగితే ఏమాత్రం కూడా దీని గురించి కావాల్సినటువంటి కేర్ ఇవ్వాల్సింది పక్కన పెట్టి ఇక్కడ రాజమండ్రిలో కల్తీ పాల వల్ల అనారోగ్యం చేసిందని రాజమండ్రి హాస్పిటల్కి వెళ్తే లేదు మేము ఇక్కడ చూడం అని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ఇంకొంచెం దూరం వెళ్లి కాకినాడ హాస్పిటల్ కి వెళ్తే అక్కడ కూడా మేము సరైన చికిత్స అందించలేమని చెప్పి మరి గవర్నమెంట్ చేతులు ఎత్తేసి మీ ఇష్టానికి మీరు ఎక్కడికైనా వెళ్ళి చూపించుకోండి అని స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. మరి మధ్యతరగతి పరిస్థితుల్లో ఉన్నటువంటి వీళ్ళు, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఏజ్డ్ పీపుల్ అందరూ కూడా ఉన్నారు దీంట్లో. మరి వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ తోచినట్టుగా ప్రైవేట్ హాస్పిటల్స్ లో జాయిన్ చేస్తే లక్షల వ్యవధిలో బిల్స్ అవుతా ఉన్నారు. నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. ఇది రెయిన్బో హాస్పిటల్ సంబంధించినటువంటి ఒక రితిక్ అనే బాబుకు సంబంధించినటువంటి ఒక బిల్లు. టిల్ నౌ ఫిబ్రవరి 16న ఈ ఇష్యూ అనేది వెలికిలోకి వచ్చింది. ఫిబ్రవరి 16th నుంచి ఏదో జరుగుతా ఉంది మారు, ఎందుకంటే మేము ఇందాక మాట్లాడడం జరిగింది. 16వ తారీఖు ఈ ఎపిసోడ్ జరిగింది. అక్కడ నుంచి కూడా ఆ ఏరియాకి సంబంధించి ఇప్పటికి నాకు తెలిసి వీళ్ళేదో 73 శాంపుల్స్ కలెక్ట్ చేశామంటున్నారు. ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ శాంపుల్స్ ల్యాబ్ కి పంపించామంటున్నారు. అక్కడ నుంచి ల్యాబ్ ఏం తేల్చింది, రిపోర్ట్స్ ఏమొచ్చినాయి? మాకున్న అనుమానాలు అయితే ఖచ్చితంగా ఇందులో యూరియా కలిసిందేమో అని మేము అనుకుంటా ఉన్నాము. వాటర్ కంటామినేషన్ కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే డైరెక్ట్ గా రీనల్ ఫెయిల్యూర్ అని అంటున్నారంటే డైరెక్ట్ గా డయాలసిస్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఏదో జరిగిందని మేము అనుమాన పడతా ఉన్నాం. దీని మీద క్లారిటీ రావాల్సి ఉంది. దీని డైవర్షన్ కోసము వాళ్ళు కూడా కన్జ్యూమ్ చేశారు, ఇక్కడే పెట్టారు అంటే ఆ లోతుల్లో కూడా మనం వెళ్లి చూడాల్సి ఉంది. ఇది ఏదైనా డైవర్షన్ లో భాగంగా జరిగిందా, నిజంగానే జరిగిందా అని తెలియాల్సి ఉంది. రిపోర్ట్స్ కూడా రావాల్సి ఉంది. కాబట్టి
వేగ్గా మనం కూడా ఏది పడితే అది అనకూడదు కాబట్టి ఆ రిపోర్ట్స్ గురించి కూడా ఈ ఘటనకు సంబంధించి కెమికల్ కలిసిందన్నారు గ్లైకాల్ అనే కెమికల్ కలిసింది. ఇప్పుడు తప్పు జరిగింది, ఈ తప్పుని జరగకుండా చూద్దాం, తప్పు ఎవరు చేసినా అనేది ఇందాక కోర్టు మీద సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడారు. దీనికి సంబంధించిన ఒక వైద్యుడు కానీ ఒక డాక్టర్ని కానీ మీడియా ముందు పెట్టారు. సో దీన్ని ఏ రకంగా మీరు మాజీ హెల్త్ అంటే వాళ్ళే తప్పు జరిగిందని ఒప్పుకుంటా ఉన్నారు. నేను అదే చెప్తా ఉన్నా, వాళ్ళ మాటల్లోనే మీరు చెప్తున్నారు కదా తప్పు జరిగింది జరగకుండా చూస్తామని చెప్తున్నారు కదా. అంటే తప్పు జరిగిందా జరగలేదా అనేది రిపోర్ట్స్ వచ్చినాక నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉంది. మా యొక్క అనుమానాలు మేము వ్యక్తపరుస్తా ఉన్నాము. మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఈరోజు విద్యార్థుల దగ్గర నుంచి బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్, ఎస్టీ హాస్టల్స్, విద్యార్థుల దగ్గర నుంచి సామాన్య ప్రజల దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా విక్టిమ్స్ అవుతా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు డెత్ సిచ్యువేషన్స్ పెద్ద ఎత్తున రాష్ట్రంలో మరి ఎప్పుడు గతంలో లేనటువంటి విధంగా మరి కల్తీ అనేటువంటి విషయాల్లో ఈ రోజు నమోదవుతా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వము ఫుడ్ సేఫ్టీ వాళ్ళు తక్షణమే ఇంటర్వ్యూన్ అయ్యి ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఫర్దర్ ఇవన్నీ జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. మేము ఎందుకు అంటున్నామంటే కూడా చెప్తాను, మీరు చూస్తా ఉన్నారనా ఆరోగ్యశ్రీ ఎత్తేశారు, ఆరోగ్య బీమా లేదు, ఆరోగ్య ఆసరా లేదు, ఫ్యామిలీ డాక్టర్ లేదు. నేను తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అని చెప్పి వాళ్ళ యొక్క స్కామ్స్ కోసం కమిషన్ల కోసం ఈ విధంగా చేస్తా ఉన్నారు. ఈ విధంగా ఉంటే ఎక్కడ న్యాయం జరుగుతుంది? ప్రజలకు మంచి వైద్య సేవలు ఎక్కడ అందుతాయి? అప్పుల పాలు అయిపోవడమా? మరి ఈ రోజు వీళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, ప్రజల పక్షాన ఆలోచించి వైద్య ఆరోగ్య శాఖ మేల్కొని ఇప్పటికైనా ప్రజల మంచి కోసం వాళ్ళ కమిషన్ల కోసం కాకుండా ఆలోచించి ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. ఏం మొదలైంది మీరు చూస్తా ఉన్నారు. రాష్ట్రంలో కల్తీ పాలనేది ఎప్పుడైనా విన్నారా? కల్తీ మద్యం ఎప్పుడైనా విన్నారా? ఈ కల్తీ మాటలు వాళ్ళే చెప్తున్నారు కాబట్టి కల్తీ ఆలోచనలే వాళ్ళే. జరగనటువంటి కల్తీ నెయ్యి జరిగిందని వాళ్ళే మాట్లాడి చేస్తా ఉన్నారు. తీరా చూస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ఏం జరిగింది ఏంటనేది. హెరిటేజ్ ఎలా భాగంగా ఉంది, వాళ్ళ యొక్క కమిషన్స్ కోసము వాళ్ళు చేస్తున్నారనేటువంటి ప్రచారాలన్నీ కూడా ప్రజల వెలుగులోకి తీసుకొచ్చాము. ప్రజలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు. కల్తీ మాటలు చెప్పడం వాళ్ళకు అలవాటు, కల్తీ ఆలోచనలకు కూటమి ప్రభుత్వానికి అలవాటు. కానీ ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ట్రాన్స్పరెంట్ గా చాలా చక్కగా ప్రజల శ్రేయస్సు కోసం పరిపాలించింది. అదే ఉద్దేశంతో ప్రజల పక్షాన పోరాడతాం, ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటున్నాం.